లేడీ అఘోరి నాగసాధు మళ్ళీ తెలంగాణలో అడుగుపెట్టింది. గత కొన్ని నెలలుగా తెలంగాణలో లేకుండా పక్క రాష్ట్రాలకు పోయింది. రీసెంట్గా కుంభమేళలో కూడా మనకు కనిపించింది, అక్కడనే స్టేట్మెంట్లు ఇచ్చింది. తెలంగాణకు వస్తున్న వేములవాడలో ఉన్నటువంటి మసీదును కూల్చేస్తాని ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ స్టేట్మెంట్ ఆధారంగానే తెలంగాణలో అడుగుపెట్టింది. మనం చూసుకుంటే ఇంతకుముందుకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్డుపై బైఠాయించి నేను పవన్ కళ్యాణ్ని కలవాలని అక్కడ పోలీసుల మీద దాడి చేయడం, అక్కడ ప్రజల వీధికి రంకెలేయడం, ఇట్లా రకరకాలుగా చూసుకున్నాం. అరెస్టు చేయడానికి పోతే పోలీసులకి ఎదురు తిరగడం, ఆమెను శాంతింపజేయాలని ప్రయత్నం చేసినా కూడా అశాంతికి లోను కావడం, రకరకాల ప్రవర్తనతోటి అప్పుడు అలజడే సృష్టించింది అనుకోవచ్చు. ఏదో రకంగా ఆమెను ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణ రాష్ట్రాలను దాటించి పోలీసు వాళ్ళు కొంత ప్రశాంతతను నెలకొల్పినారు. మళ్ళీ ఇప్పుడు తెలంగాణలో అడుగుపెట్టి ఏదో అలజడి సృష్టించాలని చూస్తుంది. విద్వేషపూరిత స్టేట్మెంట్లు, ప్రసంగాలు ఇస్తుంది. తెలంగాణలో అడుగుపెట్టిన క్రమంలో కరీంనగర్లో ఆమెపై యువకులు దాడి చేసిండ్రనే వార్తలు కూడా వస్తున్నాయి. ఆ దాడి ఎందుకు చేసిండ్రో, ఎవరు చేసిండ్రో అది ఇంతవరకు అయితే ఎవరు తేల్చలేదు. ఏదేమైనా ఆమె ఏదైతే చేసిన స్టేట్మెంట్లు ఉన్నావో అవి మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి. నేను మసీదును కూలుస్తా, గుళ్ళను కూలుస్తా, ఎవడొస్తాడో రాండి చూసుకుంటా అనే ఈ ప్రసంగాలతోటి తెలంగాణలో మళ్ళీ విద్వేషపూరిత వాతావరణం నెలకొనే అవకాశం ఉంది. నాగసాధు చెప్తున్నది ఏంటంటే, నేను సనాతన ధర్మం కోసం కొట్లాడుతున్నా, పోరాడుతున్నా, కట్టర్ హిందువును, మంచిదే కాదని ఎవరని లేదు, కట్టర్ హిందువులే. కానీ దానికి చాలా మార్గాలు ఉన్నాయి. సనాతన ధర్మాన్ని కాపాడుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాలు ఎంచుకుంటే మంచిది. మీరు ఎంచుకున్న మార్గాలు అనారోగ్యానికి దారితీస్తాయి, ఆరోగ్యంగా ఉండవు. ఎందుకంటే ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో ఈ మత విద్వేషాలు రెచ్చగొట్టుకొని ప్రజల మధ్య చిచ్చులు పెట్టుకొని మళ్ళీ కత్తులు, కటాలు, కారం పొట్లు పట్టుకునే పరిస్థితికి తేవద్దండి. లేడీ అఘోరికి చెప్పేది ఒకటే, తెలంగాణ ప్రజలు కూడా మీరు సనాతన ధర్మం గురించి ఏదైతే కొట్లాడుతున్నారో 100% కొట్లాడండి. దానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి, ప్రశాంతతమైన మార్గాలు కూడా ఉన్నాయి. అంతేగాని విద్వేషపూరిత స్టేట్మెంట్లు ఇచ్చి ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో అలజడి సృష్టించొద్దు. ప్రభుత్వం కూడా లేడీ అఘోరి స్టేట్మెంట్లపై కూడా కొంత దృష్టి పెట్టాలి. ఎందుకంటే అఘోరీలు అంటే చాలా ప్రశాంతంగా ఉంటారు, వాళ్ళు ఎవరి దగ్గరకు పోరు, వాళ్ళ యొక్క ధర్మాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తారు తప్ప నేను కత్తులు పట్టుకొని తిరుగుతా, నరుకుతా, పొడుస్తా, కూలుస్తా అని ఎవరి స్టేట్మెంట్లు చేయరు. కొత్తగా లేడీ అఘోరి నాగసాధు మాత్రమే చేస్తుంది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం కూడా లేడీ అఘోరి నాగసాధు స్టేట్మెంట్లపై దృష్టి పెట్టాలి. లేకపోతే మీ ప్రభుత్వానికి పెద్ద మచ్చ అవుతుంది. ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో అగ్గి రాజేసినట్టు అవుతుంది. కాబట్టి దయచేసి లేడీ అఘోరి నాగసాధు యొక్క స్టేట్మెంట్లను ప్రభుత్వం కూడా గమనించి చర్యలు తీసుకోవాలి. తనను ప్రశాంతమైన వాతావరణంలోకి పంపించే ప్రయత్నం చేయాలి. విద్వేషాలు రెచ్చగొట్టి తన వైపు మీడియానంతా తిప్పుకొని ఇక తెలంగాణలో వేరే సమస్యలే లేనట్టుగా ఈ మీడియా కూడా పూర్తిగా అఘోరి మీదనే పడడం కూడా సమంజసం కాదు. కాబట్టి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, లేకపోతే పెద్ద ప్రమాదాలే చోటు చేసుకునే అవకాశం ఉంది అని తెలంగాణ ప్రజలే కోరుతున్న పరిస్థితి ఉంది. మరి ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో ఇప్పుడు హైదరాబాద్లోనే ఉంది. కారు షెడ్డుకు పంపించేదో రిపేర్ చేయించుకుంటుందంట. పోలీసు వాళ్ళు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే